వెల్కమ్ టు రియాస్ కిచెన్. సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 1/2 కిలో చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, రుచికి సరిపడ ఉప్పు, 1 ఎగ్, అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, చిటికెడు ఫుడ్ కలర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వీటిని బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకుని అరగంట సేపు పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని 5 నిమిషాల పాటు కదపకుండా చికెన్ని వేగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చికెన్ని టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే మసాలా అనేది ఊడిపోకుండా ఉండాలంటే అలాగే 5 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో 3 ఎగ్స్ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ కొద్దిగా వేసుకుని ఎగ్ మిశ్రమాన్ని వేసి కదపకుండా 2 మినిట్స్ అలాగే ఉంచాలి. ఇదంతా హై ఫ్లేమ్లో చేయాలండి. ఇలా టాస్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజీ ఇలా ఏవైనా వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. అలాగే ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకుని బాగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ వేసుకోవాలి. నేను నలుగురికి సరిపడా రైస్ వేసుకున్నానండి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా కారం, బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్, ఫ్రైడ్ రైస్ పౌడర్ బయట మార్కెట్లో దొరుకుతుందండి, లేకపోతే చాట్ అయినా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ వేసుకుని కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వీటిని హై ఫ్లేమ్లోనే బాగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంతేనండి, సింపుల్గా హోమ్మేడ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఉప్పు కొంచెం మసాలా చూసుకున్నాక ఏదైనా తక్కువైతే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. నాకు కొంచెం వైట్ పెప్పర్ తక్కువైందని లాస్ట్లో 1 స్పూన్ వేసుకున్నానండి. ఇంతేనండి, సింపుల్గా మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.